హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ వస్తుంది. ఆల్రెడీ ఈసెట్ రిలేటెడ్గా చీట్ కోడ్స్ వీడియో ఒకటి పెట్టున్నాను, అంటే ప్రీవియస్వి. అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంపార్టెంట్ చూడండి. అండ్ ఈరోజు మార్నింగే మనకి మంచి వీడియో ఈసెట్ టిప్స్ చెప్తూ ఒక వీడియో చేశాను, అది చూడండి. ఈసెట్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అది చేసా. అండ్ అలానే కెమిస్ట్రీ, ఫిజిక్స్ గన్ షాట్ బిట్స్ చేస్తున్నాను. ఇది ఫిజిక్స్లో పార్ట్ 2. ప్రతి ఒక్క వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ కూడా మీ వాట్సాప్ షేర్ చేసుకొని మీ ఫ్రీ ఉన్న టైంలోని ప్రతి ఒక్క కెమిస్ట్రీ వీడియో, ఫిజిక్స్ వీడియో, ఈసెట్ వీడియోస్ అన్నీ చూడండి. లాస్ట్ మూమెంట్లో ఉపయోగపడతాయి. ఇది పార్ట్ 2 వీడియో. ఇది కూడా దేని నుంచి అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్, కైనమాటిక్, ఫ్రిక్షన్ అండ్ సౌండ్స్. ఈ యూనిట్ నుండి మీకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అంటే కొన్ని థియరీ రిలేటెడ్ బిట్స్ మీకు స్కోప్ ఉంది అంటే లైక్ అడగడానికి స్కోప్ ఉండొచ్చు, లేదా ఎప్పుడైనా మీకు టార్గెట్ చేస్తూ ఇంపార్టెంట్గా ఇచ్చినప్పుడు ఇవి మీకు ఆ కాన్సెప్ట్ నుంచి యూజ్ అవుతాయి. అంతే తప్ప ఇవే బిట్స్ అక్కడ వస్తాయని కాదు. బట్ ఇది ఒక క్విజ్లా తీసుకొని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ చదువుతాను, దానికి ఆన్సర్ కూడా చెప్తాను నేను లాస్ట్లోని. మీరు ప్రతి దానికి కూడా క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పినప్పుడు మీరు జస్ట్ వీడియోని పాజ్ చేసి మీకు ఏమనిపిస్తుందో ఆన్సర్ చేసుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్. Which of the following pairs represents scalar quantities? Velocity, acceleration, force and momentum, and speed and distance, displacement and velocity. And option C, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీస్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ద రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టర్స్ యాక్టింగ్ ఎట్ అన్ యాంగిల్ ఈజ్ మ్యాక్సిమం వెన్ ద యాంగిల్ ఈజ్. ఓకే, యాంగిల్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టర్స్, ఎలిమెంట్ ఆఫ్ వెక్టర్స్లోని ఇది మ్యాక్సిమం యాంగిల్ అనేది ఏ యాంగిల్లో మనకు వస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, 180 డిగ్రీనా, 90 డిగ్రీనా, 60 డిగ్రీనా, 0 డిగ్రీనా? ఇట్స్ ఆప్షన్ డి, 0. ఓకే, ఇఫ్ just a minute. Next, if a equal to 2i minus j and b equal to i plus 3j, then a minus b. ఓకే, ఇవి మీరు సమ్స్ లాగా చూసుకోండి, బేసిక్వి. అందుకే ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది. బేసిక్ లాగా తీసుకొని సమ్స్ ప్రిపేర్ అవ్వండి. ఏ మైనస్ బి ఏమవుతుంది అనేది చేసుకుంటే మీకు ఆప్షన్ వస్తుంది. మీరు ప్రిపేర్ అవ్వండి. నేను ఆప్షన్ అయితే చెప్పేస్తాను, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అయితే సి. బట్ ఇలాంటి సమ్స్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే వెక్టార్స్లోని మీకు రిజల్టెంట్ మీద, మ్యాగ్నిట్యూడ్ మీద అండ్ అలానే ఇలాంటి వెక్టార్స్ పైన మీరు సమ్స్ అయితే చేసుకోండి. ఓకేనా? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది క్రాస్ ప్రోడక్ట్ అండ్ వెక్టార్స్లోని ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ అండ్ డాట్ ప్రోడక్ట్ కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయి. వాటి రిలేటెడ్గా థియరీ బిట్స్ కూడా అడగొచ్చు. కాబట్టి వాటి మీద కూడా జస్ట్ ఒక చిన్న కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ ఈజ్ గివెన్ బై. క్రాస్ ప్రోడక్ట్ మ్యాగ్నిట్యూడ్ అనేది 2 వెక్టర్స్కి ఏంటి అంటే ఏబీ కాస్ టీటానా, ఏబీ సైన్ టీటానా, ఏ డాట్ బీనా, ఏ ప్లస్ బీనా అని చెప్పి మనకు అడుగుతున్నారు. 4th క్వశ్చన్ అండ్ ఆప్షన్ బి, ఏబీ సైన్ టీటా. ఓకే, నెక్స్ట్ 5th. ఇఫ్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నాన్ జీరో వెక్టార్స్ ఈజ్ 0. ఓకే, 2 నాన్ జీరో వెక్టార్స్ అనేది 0 అయితే, నాన్ జీరో అంటే 0 కానిది. ఓకే, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నాన్ జీరో వెక్టార్స్ ఈజ్ 0 అయితే దెన్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. ఓకే, నాన్ జీరో వెక్టార్స్ యొక్క యాంగిల్ అడుగుతున్నారు. సో యాంగిల్ ఏంటి? 0 డిగ్రీనా, 60 డిగ్రీనా, 90 డిగ్రీనా, 180 డిగ్రీనా? ఇట్స్ ఆప్షన్ సి, 90 డిగ్రీ. ఆ వెక్టర్ ఈజ్ కంప్లీట్లీ డిఫైన్డ్ బై ఇట్స్. ఓకే, వెక్టర్ అనేది దేంతో డిఫైన్ అయి ఉంటుంది? మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ, డైరెక్షన్ ఓన్లీ, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ స్టార్టింగ్ పాయింట్. సో మనం వెక్టార్ చెప్పేటప్పుడు బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ చెప్తాం కాబట్టి సో బోత్ magnitude and direction. So option C. Next, the component of a vector along another vector can be found using the, okay, cross product, dot product, magnitude, direction. And option B, it's dot product. And if vector is represented by the sides of closed triangle taken in order, the resultant is sum of magnitude twice the magnitude of the లాంగెస్ట్ సైడ్. ఆ జీరో వెక్టర్ డిపెండ్స్ ఆన్ ది ట్రయాంగిల్. సో ఇక్కడైతే జీరో వెక్టర్. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, పక్కన పెట్టేయండి. ఓకే, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అ వెక్టర్ ఇన్ స్పేస్ కెన్ హ్యావ్ ఈజ్. ఓకే, 1నా, 2నా, 3నా రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అనేవి వెక్టార్లో ఎన్ని ఉంటాయంటే ఇట్స్ ఆప్షన్ సి. ఓకే, 3 ఉండొచ్చు. ఓకే, 2 ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 3n and 4n యాక్టింగ్ పర్పెండిక్యులర్లీ. 2 ఫోర్సెస్ ఉన్నాయంటే విత్ మ్యాగ్నిట్యూడ్స్ 3n and 4n పర్పెండిక్యులర్గా యాక్ట్ చేస్తున్నాయి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. ఇప్పుడు ఈ 2 ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి రిజల్టెంట్ ఓకే ఏమవుతుంది? 1n, 5n, 7n and 12n. ఆప్షన్ బి, ఇట్స్ 5n. సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇప్పుడు 10 MCQs. ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది యాంప్లిట్యూడా, డిస్ప్లేస్మెంటా, ఫ్రీక్వెన్సీనా, ఎనర్జీనా? ఓకే, ఇట్స్ ఫ్రీక్వెన్సీ.
ఓకే. టైమ్ పీరియడ్ అనేది చూసుకోండి. ఎప్పుడు కూడా ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీనే ఉంటది. ఫ్రీక్వెన్సీ పెరిగితే టైమ్ పీరియడ్ తగ్గుతుంది. టైమ్ పీరియడ్ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో, అది ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఉంటుంది. 12th, in simple harmonic motion, the potential energy is maximum at the mean position, extreme position, half between mean and extreme. Potential energy is constant. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కాన్స్టెంట్ దగ్గర ఎనర్జీ అనేది మాక్సిమం ఉంటుందా పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకేంటి అంటే ఇట్స్ ఆప్షన్ బి మీన్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ అనేది మ్యాక్సిమంలో ఉంటుంది. ద రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ అ సింపుల్ పెండులం ఈజ్ డ్యూ టు, ఇప్పుడు మనం పెండులం వదులుతాం, మీరు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఫిజిక్స్లో కదా, పెండులం వదలగానే మళ్ళీ రీస్టోర్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో అది ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ అ సింపుల్ పెండులం ఈజ్ డ్యూ టు టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, ఎయిర్ రెసిస్టెన్స్, కాంపొనెంట్ ఆఫ్ గ్రావిటీ, సెంట్రిఫిగల్ ఫోర్స్. ఏంటి ఆప్షన్ అంటే ఇట్స్ కాంపొనెంట్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, 13 ఆప్షన్ సి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ అ సింపుల్ పెండ్లమ్ ఈస్ క్వాడ్రపుల్డ్, ఇట్స్ టైమ్ పీరియడ్ విల్ బి. ఓకే, సింపుల్ పెండ్లమ్ లెంత్ అనేది పెరిగితే 4 times అంట, టైం పీరియడ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సేమ్ ఉంటుందా, హాఫ్ అవుతుందా, డబల్ అవుతుందా, సేమ్ అలానే క్వాడ్రపుల్డా, టైం పీరియడ్ పెరిగినట్టుగానే లెంత్ పెరిగినట్టుగానే టైం పీరియడ్ కూడా 4 times పెరుగుతుందా అని చెప్పి క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ, ఆప్షన్స్ ఇచ్చారు. సో అండ్ ఆప్షన్ ఈ సి డబల్ అవుతుందంట. ఓకే, టైం పీరియడ్ అనేది. ఓకే, నెక్స్ట్ ద గ్రాఫ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం, డిస్ప్లేస్మెంట్కి టైంకి ఎలా ఉంటుంది మన సింపుల్ హార్మోనిక్ మోషన్లో? స్ట్రైట్ లైనా, పెరాబోలనా, సైన్ ఆర్ కొసైన్ వేవా, లేదా ఎక్స్పోనెన్షియల్ కర్వా? ఓకే, అండ్ ఆప్షన్ సి అనేది సైన్ ఆర్ కొసైన్ కర్వ్లా ఉంటుంది మనకి గ్రాఫ్ అనేది బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఎస్హెచ్ఎం. ద కైనటిక్ ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం ఈజ్ మ్యాక్సిమం వెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్. ఓకే, కైనటిక్ ఎనర్జీ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది? వెన్ ద డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం ఉన్నప్పుడా, హాఫ్ ద మ్యాక్సిమం ఉన్నప్పుడా, జీరో ఉన్నప్పుడా, ఈక్వల్ టు ద యాంప్లిట్యూడ్ ఉన్నప్పుడా ఎస్హెచ్ఎం యొక్క కైనటిక్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం ఉంటుంది అని అడుగుతున్నాడు. సో 16th క్వశ్చన్, ఇట్స్ ఆప్షన్ సి. ఓకే, డిస్ప్లేస్మెంట్ జీరో ఉన్నప్పుడు కైనటిక్ ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఫర్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్, ఇఫ్ ద మాస్ ఈజ్ డబుల్డ్ ద టైమ్ పీరియడ్ బికమ్. ఓకే, ఇందాక లెంత్ అన్నప్పుడు టైం పీరియడ్ అనేది ఎలా ఉంటుంది అనేది అడిగారు. ఇప్పుడు ఏమంటున్నారు, మాస్ డబల్ అయినప్పుడు టైం పీరియడ్ అనేది ఎలా ఉంటుంది? ఓకే, సేమ్ ఉంటుందా, హాఫ్ ఉంటుందా, 2 times ఉంటుందా, 2 times ద ఒరిజినల్, నెక్స్ట్ 2 times ద ఒరిజినల్, రెండు ఒకే ఆప్షన్స్ పడినట్టున్నాయి. ఓకే, నథింగ్, 2 times ద ఒరిజినల్. ఓకే, టైం పీరియడ్ మాస్ అనేది డబుల్ అయితే టైం పీరియడ్ అనేది కూడా 2 times ద ఒరిజినల్ ఉంటుంది. ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎస్హెచ్ఎం ఈజ్ రిలేటెడ్ టు ది ఫ్రీక్వెన్సీ బై. ఓకే, జస్ట్ ఫార్ములా అడుగుతున్నాడు, ఫ్రీక్వెన్సీలో చెప్పమంటున్నాడు. యాంగులర్ ఫ్రీక్వెన్సీ డబ్ల్యూ ఆర్ ఒమేగా ఈక్వల్స్ టు f/2π అండ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు 2πf. థర్డ్ ఆప్షన్ సి ఈక్వల్స్ టు f2 or else 2f అండ్ ఆప్షన్ డి ఈక్వల్స్ టు ఒమేగా ఈక్వల్స్ టు ఎఫ్. ఏది అని అడుగుతున్నారు మనకి, అండ్ ఇట్స్ ఆప్షన్ బి. ఓకే, 2πf యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెప్పాలంటే 2πf. ఫార్ములా మనకి వేసి సమ్ కూడా అడగవచ్చు, మీకు చూసుకోండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వెన్ అ సింపుల్ పెండులం ఆసిలేట్స్ ఇట్స్ టోటల్ ఎనర్జీ, మనకి పెండులం అనేది ఆసిలేట్స్ అవుతూ ఉంటుంది, ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఆసిలేట్ అవుతూనే ఉంటుంది అంటిల్ ఇట్ స్టాప్డ్ కదా. సో కాబట్టి అవుతున్నప్పుడు దాని యొక్క టోటల్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది? ఇంక్రీజెస్ విత్ టైమా, డిక్రీజెస్ విత్ టైమా, రిమైన్స్ కాన్స్టాంటా, ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద మీన్ పొజిషనా? ఓకే, ఎనర్జీ కోసం మాట్లాడుతున్నారు. ఓకే, అండ్ ఆప్షన్ సి రిమైన్స్ కాన్స్టెంట్ ఇఫ్ నో డాంపింగ్. ఓకే, ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, 0నా, π/2నా, πయా, 2πనా? ఆన్సర్ ఏంటి అంటే 2π. ఫేజ్ డిఫరెన్స్ అనేది మనకి డిస్ప్లేస్మెంట్కి వెలాసిటీకి 2π ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్లో డిస్ప్లేస్మెంటు, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ డిఫరెన్స్, ఓకే, ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కూడా ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నీట్గా ప్రిపేర్ అయితే సమ్కి యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై. ఓకే, ఇప్పుడు అకోస్టిక్స్ అంటే సౌండ్ అని అర్థం. సౌండ్ ఏంటంటే మ్యాక్సిమం మీకు థియరీ అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి రివర్బరేషన్ టైము, డాప్లర్ ఎఫెక్ట్, అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఆడిటోరియం కావాల్సిన గుడ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ సౌండ్ రిలేటెడ్గా మ్యాగ్నిట్యూడల్, లాంగిట్యూడినల్ వేవ్స్, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. సో దట్ సౌండ్ మీకు మంచిగా థియరీ కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సౌండ్ ట్రావెల్స్ ఫాస్టెస్ట్ ఇన్ ఏ మీడియంలో మనకి సౌండ్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. ఓకే, గ్యాసెసా, లిక్విడ్సా, సాలిడ్సా, వ్యాక్యూమా? సాలిడ్స్లోని మనకి మ్యాక్సిమం అనేది ట్రావెల్ అవుతుంది ఫాస్ట్గా. ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆడిబుల్ టు ది యావరేజ్ హ్యూమన్ ఇయర్ ఈస్. ఎంత ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉంటే ఆ సౌండ్ అనేది ఆడిబుల్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం మనం ఫిజిక్స్లో అనేది. 0 to 20 హెడ్జెసా, అబౌవ్ 20,000 హెడ్జెసా, లేదా 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెసా, 200 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్ అంటే ఇట్స్ ఆప్షన్ సి 20 to 20,000 హెడ్జెస్. ఓకే, ద వేవ్ లెంత్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ వెలాసిటీ, ఓకే, అండ్ ఫ్రీక్వెన్సీ
బై ఓకే వేవ్ లెంత్ అనేది వెలాసిటీకి ఫ్రీక్వెన్సీకి ఎలా ఉంటుంది లైక్ అంటే ఫార్ములా అడుగుతున్నాడు సింపుల్గా వేవ్ లెంత్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఏ లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఈక్వల్ టు వి అంటే వెలాసిటీ ఇంటూ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఓకే లాంబ్డా ఈక్వల్ టు వి ఇంటూ ఎఫ్ లాంబ్డా ఈక్వల్ టు ఎఫ్ బై వీనా లాంబ్డా ఈక్వల్ టు వి బై ఎఫ్ లాంబ్డా ఈక్వల్ టు 1 బై ప్రొడక్ట్ ఆఫ్ వి అండ్ ఎఫ్ అని మనకి ఫార్ములా అడుగుతున్నారు అంటే వేవ్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా అడుగుతున్నారు అండ్ ఇట్స్ ఆప్షన్ సి వేవ్ లెంత్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ లాంబ్డా ఈక్వల్ టు వి బై ఎఫ్ ఓకే నెక్స్ట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ఇట్స్ ఓకే ఇంటెన్సిటీ అంటే ఎంత గట్టిగా సో ఓకే ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీనా వేవ్ లెంత్ యాంప్లిట్యూడా ఫ్రీక్వెన్సీనా It's option C, amplitude. When sound waves undergo reflection from a rigid surface, there is a phase change of, okay, ఇది పక్కన పెట్టండి అంత ఇంపార్టెంట్ లైన్ తీయట్లేదు. సో బీట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ది ఓకే బీట్స్ ఇది ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను ఇది కూడా ప్రిపేర్ అవ్వండి బీట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ది రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ రీఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్ సూపర్ పొజిషన్ ఆఫ్ 2 waves ఆఫ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అండ్ రీఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్ ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్ బీట్స్ కోసం చూసుకోండి ఓకే ఎకో అండ్ బీట్స్ కోసం కూడా చూసుకోండి నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ బీట్స్ హర్ట్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ది ఇట్స్ డెఫినేషన్ the number of beats heard per second is equal to the sum of frequency, product of frequency, difference between frequency, ratio of frequency. It's difference between the frequencies. Option C. The Doppler effect relates to the change in apparent loudness of sound, frequency of sound, velocity of sound, wavelength of sound. Okay, Doppler effects related to the and antanadu. It's frequency of sound due to relative motion. Okay, next. A stationary wave is formed by the superposition of 2 identical waves traveling in same direction, opposite direction, perpendicular direction, random direction. It's opposite direction. The point of minimum displacement in a stationary wave are called nodes antama, crests antama, troughs antama, antinodes antama. It's option B, nodes. Okay. Next, if a car accelerates uniformly from rest to speed of 20 meters per second in 5 seconds, it's acceleration is సింపుల్గా చెప్పాలనుకుంటున్నా కైనమాటిక్స్లో కూడా యాక్సలరేషన్ ఫార్ములాస్ సింపుల్గా ఉన్నవి ఓకే ప్రొజెక్టైల్స్ ఓకే అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి ఓకే ప్రొజెక్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్ అవి కూడా చిన్న చిన్న ఫార్ములాస్ తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఓకే ఇక్కడ ఆప్షన్ అయితే 31st క్వశ్చన్ది ఆప్షన్ బి 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అది యాక్సలరేషన్ అన్నప్పటికీ మనకి మీటర్ పర్ సెకండ్ స్క్వేరే వస్తుంది ఓకే యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మీటర్ పర్ సెకండ్ రాదు ఓకే ఆ బాడీ థ్రోన్ వెర్టికలీ అప్వర్డ్స్ విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీ యూ రీచెస్ అ మ్యాక్సిమం హైట్ హెచ్ ఒక బాడీని అంట వెర్టికలీ అప్వర్డ్స్ అంటే పైకి విత్ ఇనీషియల్ వెలాసిటీ యూతోని ఇసరారంట అలా చేయడం వల్ల మ్యాక్సిమం హైట్ హెచ్కి వెళ్ళిందంట సో ఎంత టైం తీసుకుంది టు రీచ్ మ్యాక్సిమం హైట్ ఇంత ఇనీషియల్ వెలాసిటీ యూతో పైకి ఇసిరారమ్మా బాడీని అది మ్యాక్సిమం హైట్ హెచ్కి రీచ్ అయింది ఇప్పుడు ఆ ఇనీషియల్ వెలాసిటీ యూతోని పైకి వెళ్ళేటప్పటికి మ్యాక్సిమం హైట్ హెచ్కి ఎంత టైం పట్టింది అని అడుగుతున్నాడు ద టైం టేకెన్ సో 2u బై జీనా యూ బై 2gనా యూ బై జీనా 2h బై జీనా అని చెప్పి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది ఓకే అది 2h బై జీ కాదు రూట్ 2h బై జీ ఓకే అండ్ ఆప్షన్ వచ్చేసినప్పటికీ మనకి ఏంటి అంటే ఇట్స్ ఆప్షన్ సి యూ బై జీ నెక్స్ట్ ఫర్ అ ప్రొజెక్టైల్ ఓకే జస్ట్ మినిట్ ఫర్ అ ప్రొజెక్టైల్ launched at an angle theta with a horizontal the time of flight is proportional to okay time of flight is proportional to its sin theta okay in a uniform circular motion the magnitude of velocity is continuously changing constant always zero proportional to radius okay constant గా ఉంటుంది మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఎప్పుడు కూడా magnitude okay next the centripetal force required for circular motion is provided by net force towards the center option C okay if a particle moves with constant speed along a circular path చుట్టూ ఒక పార్టికల్ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అయితే దాని యొక్క యాక్సలరేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి అడుగుతున్నారు ఓకే యాక్సలరేషన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ టువర్డ్స్ ది సెంటర్ ఉంటుంది ఓకే ఆప్షన్ సి అండ్ నెక్స్ట్ 37 చూసుకోండి మీరు జస్ట్ సమ్ ఉన్నదంతే ఇంకేం లేదు అండ్ స్లోప్ ఆఫ్ డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఓకే యాక్సలరేషన్ వెలాసిటీ ఫోర్స్ మొమెంటం అంటే ఏమిస్తుంది దాని ఆ రెండింటి యొక్క గ్రాఫ్ గీస్తే అంటే మనకి వెలాసిటీ తెలుస్తుంది ఓకే నెక్స్ట్ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ హైట్ హెచ్ ఇందాకలు ఏమన్నారు ఇనీషియల్ నుంచి కింద నుంచి పైకి మ్యాక్సిమం హైట్ తీసుకున్నప్పుడు ఎంత టైం పీరియడ్ అని అడిగారు ఇప్పుడు పైనుండి కిందకు వదులుతున్నప్పుడు ద టైం టేకెన్ టు రీచ్ గ్రౌండ్ ఎంత సర్టెన్ హైట్ నుంచి వదిలేస్తున్నప్పుడు ఓకే ఎంత అంటే ఇట్స్ ఆప్షన్ సి రూట్ 2h బై జీ అది సి రూట్ పడలేదు రూట్ 2h బై జీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ 40th
The horizontal component of velocity of projectile remains constant throughout the motion because there is no acceleration in the vertical డైరెక్షన్లో ఉండదా, హారిజంటల్ డైరెక్షన్లో ఉండదా, బోత్ డైరెక్షన్స్లో ఉండదా, టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉండదా అంటే హారిజంటల్ డైరెక్షన్లోని మనకి ఏమంటారు యాక్సలరేషన్ ఉండకపోవడం వల్ల వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ last set of questions. The force required to just start the motion of a body over a surface is a measure of kinematic friction, rolling friction, limiting static friction, applied force అంటే limiting static friction అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The quotient of friction depends on the quotient of friction తెలుసు మీకు ఉంటుంది, అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్, స్పీడ్ ఆఫ్ మోషన్, నేచర్ ఆఫ్ సర్ఫేస్, నార్మల్ రియాక్షన్. ఇట్స్ నేచర్ ఆఫ్ సర్ఫేస్ మీద ఆ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, వెన్ అ బాడీ slides down an inclined plane with uniform velocity, the acceleration is g sin theta na, g cos theta na, 0 na, g sin theta minus cos theta na ante it's option C 0. The angle of repose is equal to the angle of inclination, angle of friction, angle of projection, angle of velocity. It's angle of friction. Okay, reducing friction is important to increasing efficiency, reduce wear and tear, save energy, all the above. ఓకే, ఇట్స్ ఆల్ ది అబో. ఎక్కడైనా ఆల్ ది అబో కనిపిస్తే మీకు ఒకవేళ ఆప్షన్ తెలియకపోతే ఆల్ ది అబో తీసుకోవడానికి కొంచెం ట్రై చేయండి మీకు తెలియకపోతే. ఓకే, నెక్స్ట్ 46th క్వశ్చన్. బాల్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ టు, బాల్ బేరింగ్స్ మనం వాడతాంగా, దేనికి యూజ్ చేస్తామంటే రోలింగ్ ఫ్రిక్షన్ తగ్గడానికి. 46th. ఓకే, అండ్ నెక్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్. ఓకే, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యొక్క డైరెక్షన్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్, అంటే ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్లోనే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుందా, లేదా పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఇన్ కాంటాక్టా, ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ రిలేటివ్ మోషన్ ఆర్ ఇంప్లెండింగ్ మోషనా, లేదా అలాంగ్ ద నార్మల్ రియాక్షన్ అంటే ఇట్స్ ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ 48th చూసుకోండి. ద వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఈజ్ యూజువలీ, ఓకే, వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఈజ్ యూజువలీ నెగిటివ్ ఆర్ జీరో. ఓకే, అర్థమవుతుందా? ఆప్షన్ బి. ఇంక్రీజింగ్ ది నార్మల్ రియాక్షన్ జనరలీ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ కోఎఫిషియంట్ ఫ్రిక్షన్, ఫ్రిక్షనల్ ఫోర్స్, యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ. ఇట్స్ ఆప్షన్ బి, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇవి కొన్ని బిట్స్ మీకు. ఓకే, అదర్ దెన్ మీరు కూడా చాలా చూసుకోవాలి. ఇది జస్ట్ క్విజ్ లాగే ఉపయోగపడుతుంది తప్ప సేమ్ క్వశ్చన్స్ వస్తాయని గ్యారెంటీ చేయలేము ఎవరు కూడా. అర్థమవుతుందా? అందుకే నేను నెంబర్ ఆఫ్ బిట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, ఎన్ని వీలైతే అన్ని, సో దట్ మీరు కొత్త బిట్స్ అన్నీ ట్రై చూస్తూ ఉంటారు. కాబట్టి ఒక 20 minutes వీడియో చూడడం వల్ల మీకు ఎటువంటి నష్టం రాదు. రాకపోయినా కూడా ఎగ్జామ్లో మీకు ఎటువంటి నష్టం రాదు. సో దట్ మీ 20 minutes వీడియో చూడడం వల్ల, ఎందుకంటే మనం ఎన్నో ఇన్స్టాగ్రామ్ రీళ్ళు, యూట్యూబ్ రీళ్ళు తిప్పుతూనే ఉంటాం డైలీ. కాబట్టి 20 minutes వీడియో మీకు ఎటువంటి నష్టం కలిగించదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.